హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక అస్ట్రాలజీ. మన డైలీ రాశి ఫలాలకి స్వాగతం. ఈరోజు అనగా 3 జూలై 2024, ఇవాళ బుధవారం. మనకి శుభాకృత నామ సంవత్సరం ఉత్తరాయణం నడుస్తున్నది. జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. తిథి ఈరోజున ద్వాదశి, పొద్దున్న 7 గంటల 12 నిమిషాల దాకా ఉంటుంది. దాని తర్వాత త్రయోదశి మొదలవుతుంది. అయితే మనం ఈ 12 రాశి తాలూకా ఫలాలు చూద్దాం. అన్నిటికంటే మొట్టమొదట మనం చూసేది మేషరాశి. ఈ రాశి వాళ్ళు స్టూడెంట్స్కి లేదంటే జాబ్ సీకర్స్ వాళ్ళకి ఈ రోజున మంచిది కాదు. కాబట్టి వాళ్ళ కొత్త కోర్సులో జాయిన్ అవుతారు అంటే వాళ్ళ ఫీజు పేమెంట్ చేయవద్దు. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళు కూడా ఒకవేళ ఛాన్సెస్ కానీ ఉంటే ఫీజు పేమెంట్ చేసే డేట్ని కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఈ రోజున ఫీజు పే చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పవచ్చు. అందుకు దీన్ని పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే డే ట్రేడింగ్, షేర్ ట్రేడింగ్ చేస్తారో లేదా అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ గట్టా చేస్తారు, వాళ్ళు కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే చాలా మంచిదని చెప్పవచ్చు. ఓవరాల్ మనం చూడాలి అంటే మేషరాశి వాళ్ళు ఇవాళ రోజున ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకూడదు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా కొత్త కోర్సులకి ఫీజులు పేమెంట్ చేయకూడదు అని నేను మీతోటి మనం చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూసే రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రోజున స్టూడెంట్స్ స్పెషలీ వాళ్ళు ఏంటంటే కొత్త కోర్సు ఏమైనా చేద్దాం అనుకుంటే ఈ రోజున ఫీజు కట్టి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళ కోర్సెస్ని. అదేవిధంగా కానీ ఓవర్సీస్ జాబ్ గురించి ట్రై చేస్తున్న వాళ్ళు, వీసాలకి అప్లై చేస్తున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళు అటువంటి అప్లికేషన్స్ గట్టా ఇనిషియేట్ చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. కొత్త జాబ్స్ దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జాబ్ సీకర్స్కి. అదేవిధంగా ఏంటంటే ఎవరైతే హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటారో, ఎస్పెషల్లీ ఫారెన్ వెళ్ళి చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇవాళ రోజున హైయర్ స్టడీస్ కావాల్సిన ఆపర్చునిటీస్ తాలూకా ఎలా ఉన్నాయి ఏమిటి వాటిని సర్చెస్ చేయడం కానీ, లేదు అంటే ఒక కన్సల్టెంట్ని హైర్ చేయడం కానీ, ఇంకా లేదు అంటే యూనివర్సిటీస్కి వాళ్ళు అడ్మిషన్స్ గురించి ఈమెయిల్స్ గట్టా పంపడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి ఫ్యామిలీ వైపు నుంచి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఈ వృషభ రాశి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ వైపు నుంచి ఫుల్ సహకారం ఉంటుంది ఈ రోజున. యంగ్స్టర్స్ చాలా పాజిటివ్గా ఉంటారు. ఈ రోజున మంచి రెస్పాన్స్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్తో దొరుకుతుంది. అది వాళ్ళ క్లాస్మేట్స్ ఇవ్వచ్చు, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పార్ట్నర్స్తో మంచి సపోర్ట్ ఈ రోజున ఉంటుంది అనేసి మనం చెప్పవచ్చు. ఈ రోజున మీరు కానీ మీ పార్ట్నర్స్కి ఏమైనా గిఫ్ట్ కానీ కొన్ని సిద్ధం అంటే చాలా మంచిది. మీరు మీ లవ్ని ఈ రోజున ఎక్స్ప్రెస్ చేయవచ్చు. చాలా సూటబుల్ డే ఈ రోజున. అదేవిధంగా ఎవరైతే ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్త జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కాబోయే పార్ట్నర్స్ తోటి వాళ్ళు ఈ రోజున డిస్కస్ చేస్తే డిస్కషన్స్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి ఫ్యూచర్లోని అని మనం చెప్పవచ్చు. మిథున రాశి. ఈ రాశి వాళ్ళు ఈ రోజున ఖర్చు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఖర్చు పెట్టేసిన తర్వాత వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు, అన్నెసెసరీ స్పెండ్ చేశాను అనేసి బాధపడతారు. అందుకే ఎటువంటి ఎక్స్పెన్సెస్ అయినా మీరు చేస్తున్నారంటే, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేస్తున్నారంటే ఒక్కసారి బాధలు ఇంకోసారి ఆలోచించుకుని అప్పుడు మీరు స్పెండ్ చేయడం మంచిది. అదేవిధంగా ఫ్రెండ్స్తో పాటు ఈ రోజున అవుటింగ్కి వెళ్దాం అనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో పాటు వెళ్తారు, అక్కడ ఖర్చులు కూడా పెడతారు. దాని తర్వాత మళ్ళీ ఏదో మనస్పర్ధలు వస్తాయి. ఇంటికి వచ్చాక మీరు అనుకుంటారు, అరే అన్నసరి డబ్బులు ఖర్చు పెట్టాం, టైం కూడా వేస్ట్ చేసామే, రిలేషన్షిప్ కూడా మెయింటైన్ అవ్వలేకపోయింది అని బాధపడతారు. కాబట్టి అవుట్ గోయింగ్ కూడా వెళ్ళడం ఇవాళ రోజు ఫ్రెండ్స్ తోటి పాటు అడ్వైజబుల్ కాదు అని చెప్పవచ్చు. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీకు ఈరోజు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా ఉండదు. అందుకేంటంటే ఈ రోజున మీరు ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు పొద్దున్న లేచిన వెంటనే మీరు దేవుడికి ఎదురుకంట నిలబడి ఒక 5-10 minutes ప్రే చేసుకుని బయలుదేరడం చాలా మంచిది. కర్కాటక రాశి.
ఈ రాశి చాలా పాజిటివ్గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి మంచి సమాచారాలు, శుభ సమాచారాలు అందే ఛాన్సెస్ ఉన్నాయి. టెలిఫోన్ ద్వారా కానీ, లేదా లెటర్స్ ద్వారా కానీ, లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళకి మంచి న్యూస్ వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ రోజున హై ప్రాఫిట్స్ ఉంటాయి మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్సింగ్ పనులు చేస్తున్నారో, లేదు అంటే ఎవరైతే ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో లోన్లు ఇచ్చేసి అది ఇంకా రావటం లేదా అని అనుకుంటున్నారో, వాళ్ళకి పాత లోన్లు రికవర్ అయ్యి వాళ్ళ పేమెంట్స్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మీరు కానీ ఏమైనా లోన్ తీసుకుని ఉంటే ఈ రోజున ఆ లోన్స్ క్లియర్ చేసే ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఇంకోటి, కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే చాలా రోజుల పాటు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సూటబుల్ టైం లేదు. ఆ సూటబుల్ టైం ఇవాళ రోజున కలుస్తున్నది. లాంగ్ పెండింగ్ టాస్క్లు వాళ్ళు ఈ రోజున అకంప్లిష్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి, ఎవరి ఇళ్ళల్లో అయితే చిన్న పిల్లలు ఉన్నారు బిలో 10 years, పేరెంట్స్ వాళ్ళ గురించి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి, లేదా అంటే కాస్త అనారోగ్యంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ రోజున మీ పార్ట్నర్స్ తోటి, మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి, మీ లవర్స్ తోటి కాస్త తక్కువ మాట్లాడితే మంచిది. ఎందుకంటే మనసు స్పర్ధలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్ వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల. సింహరాశి వాళ్ళు, స్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా మంచి న్యూస్ ఇవాళ. వాళ్ళ కొత్త కొత్త కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ రోజున ఆన్లైన్ కోర్సెస్ కానీ, ఆఫ్లైన్ కోర్సెస్ కానీ, ఏ కోర్సులకైనా వాళ్ళు ఫీజు డిపాజిట్ చేసి ఈ రోజున కానీ కోర్సెస్ స్టార్ట్ చేసామంటే వాళ్ళకి విక్టరీ వస్తుంది, సక్సెస్ వస్తుంది అని మనం చెప్పవచ్చు. ఈ రోజున ఇష్టసిద్ధి అంటాం మనం దీనికి సింహరాశి వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళు ఏ పనులైనా స్టార్ట్ చేయొచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ కానీ, కొత్త వెంచర్స్ కానీ, కొత్త క్లాసెస్ కానీ, ఇటువంటిది ఏవైనా స్టార్ట్ చేస్తుంటే దానికి వాళ్ళకి లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది, జయం కలుగుతుంది, శుభం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు అనమాట. ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళ బాసులు వాళ్ళని పిలుస్తారు, రికగ్నిషన్ ఇస్తారు, అకంప్లిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ రోజున ఈ రాశి వారు కొత్త ప్రాపర్టీ కొనుక్కునే ఆలోచన రావచ్చు. దాని గురించి కాస్త యాక్టివిటీస్ కూడా ప్రారంభం చేయొచ్చు. అంటే నెట్లో కానీ ప్రాపర్టీస్ ఎతకడం, లేదు అంటే ఈవినింగ్ ఇప్పుడు చిన్న టూర్ వేసుకుని ఎక్కడో కొత్త వెంచర్ చూసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు ఈ రోజున హెల్త్ గురించి చాలా కాషియస్గా ఉండాలి. అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు, ఇంట్లో భోజనం తీసుకెళ్ళి తినాలి. తినే ముందు ఏంటి తింటున్నాము, ఏంటి తింటాం లేదు, మనకు అరుగుతుందా, అరగదా, పడుతుందా, పడదా అన్న విచారణ చాలా కంపల్సరీ. ఎందుకంటే ఫుడ్ వల్ల కాస్త ప్రాబ్లం, అంటే అరగకపోవడం కానీ, గ్యాస్ అవ్వడం కానీ, లేదు అంటేనేమని ఇంక ఇటువంటి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున మీకు ఏంటంటే మీ పేరెంట్స్ అంటే స్పెషలీ ఫాదర్కి కాస్త టేక్ కేర్ చేయాలి. ఒకవేళ ఇంట్లో కానీ ఫాదర్ ఉన్నా, లేదంటే వయసు అయిపోయిన ఫాదర్ ఉన్నారంటే వాళ్ళతో ఒకసారి ఫోన్లో మాట్లాడండి. అవుట్ స్ట్రెస్ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, మెడిసిన్స్ తీసుకుంటున్నారా లేదా, జాగ్రత్తగా ఉండమని ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి, చాలా మంచిది. ఓవరాల్ ఈ రోజు మీకు చాలా లేజినెస్గా ఉంటుంది, ఏ పని చేయాలి అనిపించదు. దానివల్ల ఏంటంటే ఈవినింగ్ అయిపోయేసరికల్లా అరే రోజంతా అయిపోయింది, ఎన్నో పనులు చేద్దాం అనుకున్నాం కానీ ఒక పని కూడా జరగలేదే అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే లేజినెస్ వల్ల ఈ రోజున మీకు ఏమి చెయ్యాలి అనిపించదు. మీరు ఈ రోజున ఇంట్లో కూర్చుని, లేదంటే ఫ్రెండ్స్తో పాటు ఎక్కడే కూర్చుని హాయిగా రిలాక్స్ చేద్దాం, పని ఏమీ చేయవద్దు అన్న రకంగా మీకు ఫీలింగ్ ఉంటుందన్నమాట. మీరు బోర్ కూడా అవ్వచ్చు ఈ రోజున. దానివల్ల మీరు మీ బ్రదర్ని కానీ, సిస్టర్ని కానీ కలవడానికి వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళైనా మీ ఇంటికి రావచ్చు. వాళ్ళతో పాటు మీరు కాస్త టైం స్పెండ్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. తులారాశి, తులారాశి వాళ్ళకి ఈ రోజున అనిష్ట ఫలం అంటే ఏంటంటే, మీరు ఓవరాల్ చెప్పాలంటే ఈ రోజున మీరు చాలా హ్యాపీగా ఉండరు, చాలా ఎనర్జెటిక్గా ఉండరు, కాస్త డిప్రెషన్ ఉంటుంది, కొంచెం అన్రెస్ట్ ఉంటుంది, మనసులో ఏదో ఒక బాధ కానీ, ఏదో ఒక చింత కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పని చేయాలి అనిపించదు మీకు. అందుకు ఏం చేయాలంటే మార్నింగ్ లేచిన వెంటనే కాస్త మార్నింగ్ వాక్ చేసి ఓ 10 minutes మీరు లైట్గా ఎక్సర్సైజ్ చేశారంటే కాస్త ఎనర్జీ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు.
అదేవిధంగా 10 minutes to 15 minutes మెడిటేషన్ చేసుకున్నారంటే మీకు ఎటువంటి చింతలు ఉండవు, టెన్షన్ ఉండవు. భగవద్గీతలు చెప్పినట్లుగా మనం చేయవలసిందే మనం చెయ్యాలి, ఫలితాలు మీద వాడిస్తాడు అన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ 10 minutes ప్రే అండ్ 10 minutes మెడిటేషన్ వల్ల మీకు ఎనర్జీ రీగెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజున. కానీ ఎనీహౌ ఈ రోజున మీ ఫ్యామిలీ నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. అది చాలా మంచి శుభవార్త ఈ రోజున. నెక్స్ట్ మనం చూసేది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున చాలా ఆనందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు, చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. ఎన్నో పనులు పెండింగ్లు ఉన్నాయి, అన్ని పనులు ఇవాళే ఫినిష్ చేసేదాం అన్నంత ఎనర్జీతోటి మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు టు డూ లిస్ట్ తీసుకుని పని చేయడాలు మొదలు పెడతారు. ఈ రోజున మీ పార్ట్నర్ కూడా చాలా మిమ్మల్ని లవ్ చేస్తుంది, మీతో పాటు చాలా కోఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే లవర్స్కి చాలా మంచి రోజు. మీరు మీ లవర్స్తో పాటు చిన్న అవుటింగ్ గురించి ప్లాన్ చేస్తున్నారంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీకు మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి, రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్లానెట్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అందుకు మీరు మీ లవర్స్ తోటి, మీ పార్ట్నర్స్ తోటి ఫోన్లో మాట్లాడుకొని చిన్న అవుటింగ్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్ చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది, అన్ని విధాలా శుభం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారో ధనుసు రాశి వాళ్ళు కొన్ని రోజులు పెట్టి ఉంటో బాగోలేకపోవడం వల్ల వాళ్ళకి ఇవాళ నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది. మంచి పాజిటివ్ సైన్స్ వస్తాయి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా డాక్టర్స్ చెప్తారు, పర్వాలేదండి పేషెంట్ రికవర్ చేస్తున్నాడు, కొద్ది రోజుల్లోనూ లేదంటే రేపో ఎల్లుండో ఇంకా డిశ్చార్జ్ చేస్తాం అని అంటారు. అదేవిధంగా ఏంటి అంటేనేమి ఒకవేళ మీరు ఏవైనా ప్రాపర్టీస్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేదంటే ప్రాపర్టీ మీద లోన్ కానీ, ఇంకా దేనికైనా ఆఫీసులో కానీ లోన్లు అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ లోన్స్ మీకు ఆల్రెడీ మీరు అప్లై చేస్తుంటే మీకు శాంక్షన్ అయిపోతుంది. లేదు మీరు లోన్ అప్లై చేసుకుందాం అనుకుని ఇవాళ రోజున మాట్లాడితే మేము శాంక్షన్ చేస్తాం, మీరు డాక్యుమెంట్స్ అన్నీ పంపండి అని కూడా వాళ్ళు చెప్తారు. ఇటువంటి శుభ సమాచారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రోజులు పెట్టి తీసుకుని లోన్ బర్డెన్ మీ మీద ఉంది, ఆ లోన్ క్లియర్ అవుతే బాగుంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పర్సనల్ లోన్స్ అయినా మనం ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాం, ఆ లోన్ కూడా ఏ రోజున క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ పార్ట్నర్స్తో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పార్ట్నర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్తో తక్కువ మాట్లాడండి, మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించండి. వాణి అంటే స్పీచ్ మీద కంట్రోల్ ఉంచుకోండి. ఎందుకంటే మీరు అనవసరంగా ఆలోచించకుండా మాట్లాడితే తర్వాత బాధపడే రోజులు వస్తాయి. నెక్స్ట్ మనం చూసేది మకర రాశి. మకర రాశి వాళ్ళు కూడా ఇవాళకి చాలా అంత హ్యాపీగా ఉంటారు అని చెప్పలేం, బట్ యావరేజ్గా వెళ్తుంది. చాలా పాజిటివ్ కాదు, చాలా నెగిటివ్ కాదు అన్న విధంగా వెళ్తుంది. అందుకేంటంటే మీ రొటీన్ లైఫే మీకు అవుతుంది. రొటీన్ లైఫ్లో చాలా తేడా ఉండదు, అంటే లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు, ఒక యావరేజ్గా లైఫ్ వెళ్తుంది. ఈ రోజుల్లోని ఈ కరువు కాలంలోని లైఫ్ యావరేజ్గా వెళ్ళడం కూడా చాలా మంచిదేను. అందుకేంటంటే బీ హ్యాపీ, ప్రే గాడ్ అండ్ స్టార్ట్ యువర్ డే. నెక్స్ట్ మనం చూసేది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక చిన్న టెన్షన్ అన్నది ఉంటుంది, ఒక భయం అన్నది ఉంటుంది మనసుకి. ఎందుకంటే ఏదో ఒక పని చేద్దాం అనుకుంటారు, అది జరుగుతుందా జరగదా, లేదంటే ఏదో అప్రూవల్ రావాల్సి వస్తుంది, ఆ అప్రూవల్ వస్తుందా లేదా, ఉదాహరణకి లోన్ దొరుకుతుందా దొరకదా, లేదంటే ఒక అప్రియమైన ఘటన ఏమైనా జరుగుతుందా అన్నది ఒక ఆలోచన, ఒక టెన్షను, చిన్న పిసరు వాళ్ళకి ఉంటుంది. కానీ ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళకి మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళ బాస్ వాళ్ళని పిలిచేసి ఇవాళ రోజున నువ్వు చాలా బాగా పని చేస్తున్నావు అయ్యా, నాకు నీ పని చాలా నచ్చింది, నువ్వు చాలా స్కిల్డ్వి, ఐఎమ్ వెరీ హ్యాపీ అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తనకి ఒక రకమైన అకంప్లిష్మెంట్స్ ఇస్తారు, అప్రిసియేషన్ చేస్తారు అని మనం చెప్పవచ్చు. మన 12 రాశుల్లోని ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. టుడే ఈజ్ ద డే ఆఫ్ సక్సెస్ అండ్ విక్టరీ. నిన్న కూడా నేను చెప్పాను, ఎందుకంటే చంద్రుడు
2.25 రోజుల్లోని తన ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మూవ్ అవుతాడు. కాబట్టి నిన్న కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు, ఈ రోజు కూడా వృషభ రాశిలోనే ఉండడం వల్ల ఈ మీన రాశి వాళ్ళకి ఏంటంటే ఈ రోజు కూడా చాలా సక్సెస్ అండ్ విక్టరీ అని చెప్పొచ్చు. కొత్త పనులు ఏమైనా వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు. స్టార్ట్ చేసిన పని కంపల్సరీగా సక్సెస్ అవుతుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు, విజయం దొరుకుతుంది, శుభం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. సో మీరు ఏమైనా ఒక ప్లాన్ కానీ ఉంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా, కొత్త ఉద్యోగం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక షాప్ కానీ లేదు అంటే ఒక వ్యాపారం కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ రోజున మీరు ఇనిషియేటివ్స్ కానీ తీసుకున్నారు అంటే మీకు గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కొత్త కోర్సు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ రోజు నుంచి మీరు సర్చింగ్ చేయడం స్టార్ట్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫీజు డిపాజిట్ చేసుకోండి, ఎంతో కొంత టైం స్పెండ్ చేయండి ఆ కొత్త కోర్సు గురించి. ఆ కోర్సులో మీకు తప్పకుండా అన్ని విధాలా సక్సెస్ అవుతుంది. ఈరోజు ఈ మీనరాశి వాళ్ళకి అన్ని విధాల స్టూడెంట్స్ అవనండి, యంగ్ పీపుల్ అవనండి, లవర్స్ అవనండి, ఫ్యామిలీ వాళ్ళు అవనండి, ఉద్యోగస్తులు అవనండి, లేదంటే వ్యాపారస్తులు అవనండి, మీనరాశి వాళ్ళందరికీ ఈ రోజున అన్ని విధాల అన్ని రంగాల్లోని శుభమే జరుగుతుంది. వాళ్ళు ప్రతి విషయంలోని సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. మీ లైఫ్లో కానీ ఏదో ఒక పెద్ద గోల్ ఉంది అంటే దానికి ఇవాళ రోజున మీరు పునాదు ఫస్ట్ మైల్ స్టోన్ మీరు స్టార్ట్ చేయండి. మీరు దాన్ని ఈ రోజున ఆలోచన నుంచి దాన్ని యాక్టివిటీలోని దాన్ని కన్వర్ట్ చేయండి, యాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. గ్యారంటీగా మీకు సక్సెస్ వస్తుంది. మీ లైఫ్లో మీరు అనుకుంటున్న గోల్ మీరు తప్పకుండా అచీవ్ చేస్తారు అనేసి మనం గోచారం ప్రకారం చెప్పవచ్చు. నా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అస్ట్రాలజికల్ కన్సల్టేషన్ గురించి నా నంబర్ స్క్రీన్లో కనిపిస్తున్నది. మీరు నన్ను వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. యూట్యూబ్లో నా ఛానల్లో వేసే ప్రతి వీడియో చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మళ్ళీ ఎవ్రీడే మార్నింగ్ మీ రాశి ఫలాలు మీ దాకా మీ ఫోన్లోనే నేను తీసుకుని వస్తాను. నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవేయండి. నమస్కారం.